మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగే అవకాశం ఉందా అంటే మీ దగ్గర ఏం చెప్తారు? సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే 100% ఉంది మేడం అది. సో దానివల్ల లాస్ట్ టైం బీకేబీ బేసిక్ అని ఒకటి లాంచ్ చేసినాం. ఓకే. అంటే ఇట్స్ అ వండర్ ఫర్ అస్. అంటే నేను ఏం చేసిన అంటే ఇన్ని రోజులు ద నంబర్ ఆఫ్ పీపుల్ థాట్ దట్ బీకేపీ హోమ్స్ ఇస్ నాట్ బేసిక్. ఇక బీకేపీ హోమ్స్ దగ్గరికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాలరా అనే కస్టమర్స్ ఉన్నారు. దానికి నాకేంటంటే ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. ఈవెన్ కస్టమర్ వచ్చి కస్టమర్సే చెప్తారు నాకు. కొన్న కస్టమర్సే కొంతమంది ఏమంటారు అంటే సార్ రీజనబుల్ ఉంది కదా సార్, బయట ఎందుకు ఇంతమంది. నేను ఒకసారి ఒక హౌస్కి వెళ్ళినుండే, అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ లిఫ్ట్లో దిగుతుంటే ఒక కస్టమర్ ఎవరు అబ్బాయి వచ్చి మీరు బీకేపీ హోమ్స్ కదా అంటే అవును సార్ అంటే అదేంటి సార్ ఈ అపార్ట్మెంట్ ఎందుకు వచ్చిర్రు, ఇది బేసిక్ కదా, మీరు వెళ్ళేవన్నీ లగ్జరీ కదా అని అన్న. సో దెన్ ఐ సెడ్ లేదు సార్ వీ డూ బేసిక్ అన్నీ చేస్తాము, బట్ వీడియోస్లో అన్ని చూపిస్తాం కొన్ని చూపించాము అంతే, అంతకుమించి ఏం లేదు. దీని ఎలివేషన్ రాదు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినా కూడా నెక్స్ట్ ఎలివేషన్ కాదు. సో అదక్కడ ప్రాబ్లం. సో బీకేపీ హోమ్స్ అనేది ఒక లగ్జరీగానే ఒక మార్క్ పడిపోయింది. దాని తర్వాత మేము బీకేపీ బేసిక్ అని ఒక కంపెనీ లాంచ్ చేసినాం రీసెంట్లీ, హార్డ్లీ 6 months బ్యాక్ అనుకుంటా. లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఆర్డర్ రాలేదు మాకు బీకేపీ బేసిక్లో. ఓకే. కస్టమర్స్ వచ్చి ఏమన్నారంటే సార్ మేము వచ్చేది మీ క్వాలిటీకి లగ్జరీకి, ఎందుకు సార్ మీరు బీకేపీ హోమ్స్ లాంచ్ చేసి నవారు పెట్టి ఎందుకు మార్కెట్లో మీరు చేస్తున్నారు, ఆ క్వాలిటీ ఎందుకు తగ్గిస్తున్నారు, కస్టమర్స్ అడుగుతున్నారు రివర్స్. సో నాకు బీకేపీ బేసిక్ కావాలంటే నేను పోయి వేరే దగ్గర కొనుక్కుంటా, మీ దగ్గర ఎందుకు వస్తా. అండ్ దట్స్ అ రైట్ పాయింట్.